ఈ లోకంలో మనం ఎన్నో రహస్యాలను ఛేదించాం. అంతరిక్షంలో గ్రహాల గమనాన్ని లెక్కగట్టాం. సముద్రపు లోతుల్లో దాగున్న గుట్టును విప్పాం. కానీ మన పక్కనే ఉంటూ మన జీవితంలో సగభాగమై మనల్ని నడిపించే ఒక శక్తి గురించి మనకు నిజంగా తెలుసా? ఆ శక్తి పేరే స్త్రీ. మనలో చాలామంది అంటుంటారు, స్త్రీని అర్థం చేసుకోవడం బేతాళుడి ప్రశ్న లాంటిదని. కానీ అసలు ప్రశ్న అది కాదు. అసలు ప్రశ్న ఏంటంటే, మనం ఆమెను అర్థం చేసుకోవాలని ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ప్రయత్నించామా? ఆమె మౌనం వెనుక ఒక యుద్ధం జరుగుతుంటుంది. ఆమె చిరునవ్వు వెనుక ఒక త్యాగం దాగి ఉంటుంది. ఆమె కళ్ళల్లో కదిలే మెరుపు వెనుక చెప్పలేనంత వేదన ఉంటుంది. ఆ వేదనను, ఆ త్యాగాన్ని, ఆ మౌనాన్ని చదవగలిగే జ్ఞానం మన దగ్గర నిజంగా ఉందా? ఈరోజు మనం ఆ అంతుచిక్కని రహస్యం గురించి మాట్లాడుకుందాం. వేదాంత పరిభాషలో చెప్పాలంటే, ఈ సృష్టికి మూలం ప్రకృతి. ఆ ప్రకృతే స్త్రీ. ప్రకృతికి ఎంత ఓర్పు ఉంటుందో అంత రౌద్రం కూడా ఉంటుంది. ఒక చిన్న విత్తనాన్ని తనలో దాచుకొని దానికి ప్రాణం పోసి ఒక మహావృక్షంగా ఎలా మారుస్తుందో, స్త్రీ కూడా తన జీవితంలో వచ్చే ప్రతి చిన్న విషయాన్ని ఒక అద్భుతంగా మారుస్తుంది. ఆమెకు మీరు ఒక ఇల్లు ఇస్తే ఆమె దాన్ని ఒక నీడగా మారుస్తుంది. మీరు ఆమెకు కొన్ని దినుసులు ఇస్తే ఆమె దానిని ఒక రుచికరమైన భోజనంగా మారుస్తుంది. మీరు ఆమెకు ఒక చిరునవ్వు ఇస్తే ఆమె తన జీవితాన్నే మీకు కానుకగా ఇస్తుంది. ఇది లాజిక్కు అందదు. ఎందుకంటే స్త్రీ జీవించేది మెదడుతో కాదు, గుండెతో. లోకం లాభనష్టాల లెక్కలతో నడుస్తుంది. కానీ స్త్రీ బంధాల విలువల మీద నడుస్తుంది. ఆమె ఇచ్చే ప్రేమను వెలకట్టలేము. ఆమె చూపే సహనానికి సరిహద్దులు గీయలేము. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మనలో చాలామంది పురుషులు అనుకుంటారు, స్త్రీకి బంగారం అంటే ఇష్టం, విలాసవంతమైన జీవితం అంటే వ్యామోహమని. కానీ అది నిజమా? చరిత్ర తిరిగేసి చూడండి. ప్రపంచంలో అతిపెద్ద సామ్రాజ్యాలు కూలిపోయింది బంగారం కోసం కాదు, ఒక స్త్రీ ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడే. ఒక స్త్రీ నిజంగా కోరుకునేది ఏంటి? వజ్రాల హారమా? కాదు. తన కళ్ళల్లోకి చూసి, నీ బాధ నాకు తెలుసు, నేను నీకు ఉన్నాను అని చెప్పే ఒక భరోసా కోసం. 100 మంది మధ్యలో ఉన్న తన గొంతులో ఉన్న చిన్న వణుకును గుర్తించే మనసు కోసం ఆమె నిరంతరం ఎదురు చూస్తుంది. ఆమె ఒక అద్భుతమైన నటి. తన కన్నీళ్లను ఎవరికీ కనిపించకుండా దాచుకోగలదు. కానీ ఆ కన్నీటి వెనుక ఉన్న అర్థాన్ని ఎవరైతే వెతుకుతారో వాడే ఆమె హృదయాన్ని గెలుచుకోగలడు. స్త్రీ నమ్మకానికి పర్యాయ పదం. తనను నమ్మిన వాడి కోసం అగ్నిలోకానికైనా వెళ్ళే ధైర్యం ఆమెది. కానీ ఆమె నమ్మకాన్ని వమ్ము చేస్తే అక్కడే అసలు సస్పెన్స్ మొదలవుతుంది. స్త్రీ క్షమిస్తుంది, కానీ మర్చిపోదు. ఆమె మౌనం గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. ఒక స్త్రీ తన మనసును మూసుకుంటే ఆ తలుపులు తీయడం దేవుడికైనా సాధ్యం కాదు. అందుకే ఆమెను బలహీనురాలు అని పిలవడం ఒక పొరపాటు అని నేను చెబుతాను. తన కడుపులో మరో ప్రాణాన్ని మోసి చావు అంచు వరకు వెళ్ళి జీవం పోసే శక్తి ఆమెది. అంతకంటే గొప్ప బలం ఈ విశ్వంలో ఇంకేముంది? ఆమె సహనం ఒక సముద్రం లాంటిది. అందులో మీరు ఎన్ని రాళ్ళు వేసినా అది నిశ్శబ్దంగానే ఉంటుంది. కానీ ఆ సముద్రంలో తుఫాను వస్తే తీరాలు దాటిపోతాయి. ఆ సమతుల్యతను అర్థం చేసుకోవడమే జీవిత పరమార్థం. చివరిగా ఒక్క మాట, స్త్రీ ఒక చిక్కుముడి కాదు, ఆమె ఒక కావ్యం. ఆ కావ్యాన్ని చదవడానికి మనకు కావాల్సింది మేధస్సు కాదు, సంస్కారం. ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి, ఆమెను గౌరవించడానికి మాత్రమే ప్రయత్నించండి. ఆ గౌరవంలోంచే ఆమె విశ్వరూపం మీకు కనిపిస్తుంది. మీ జీవితంలో అమ్మగా, చెల్లిగా, భార్యగా, స్నేహితురాలిగా ఉన్న ఆ మాయావిని ఒక్కసారి తలుసుకోండి. ఆమె లేకపోతే మీ ఉనికి ఉందా? ఆమె వేసిన పునాది మీదనే మీ జీవిత సౌధం నిలబడి ఉంది. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఆలోచించండి. మీ ఇంట్లో ఉన్న ఆ బేతాళ ప్రశ్నను ప్రేమ అనే సమాధానంతో ఎప్పుడు గెలుచుకుంటారు? ఎందుకంటే ఆమె సంతోషంగా ఉంటేనే ఈ ప్రకృతి సంతోషంగా ఉంటుంది. ఆమె వెలుగులోనే మీ భవిష్యత్తు ఉంది. ఆలోచించండి. ఈరోజు నుండే ఈ విషయాల్ని ఆచరించండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాతో కమెంట్ బాక్స్లో పంచుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్.